స్టార్మాలో ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల స్లాట్లో ప్రసారం అవుతున్న మామగారు సీరియల్ త్వరలో ముగియబోతుంది. ఈ సీరియల్కి సంబంధించిన లాస్ట్ డే షూటింగ్ ఇవాళ్తో ముగిసింది. ఈ సీరియల్ ముగించడానికి ముఖ్యంగా 2 కారణాలున్నాయి. ఒకటైతే టీఆర్పీ రేటింగ్ బాగా తగ్గిపోయింది. ఇంకా మరొక కారణం ఏంటంటే ఈ సీరియల్ స్టార్ట్ అయింది సుహాసిని వాళ్ళ బ్యానర్ పైన, శివసాయి విజువల్స్ అనే బ్యానర్తో. ఈ శివసాయి విజువల్స్ బ్యానర్ పైన ప్రస్తుతం జెమినీ టీవీలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి శ్రీహరి కళ్యాణం అనే మరో సీరియల్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఈ సీరియల్ని ఇంకా ప్రోలాంగ్ చేయకుండా వైండప్ చేస్తున్నారు. ఇంకొక కోఇన్సిడెన్స్ ఏంటంటే ఈ సీరియల్ స్టార్ట్ అయింది సెప్టెంబర్ 11వ తేదీ 2023న. ఇప్పటికి 2 ఏళ్లు పూర్తవుతుంది. ఇవాళ సెప్టెంబర్ 11వ తేదీన లాస్ట్ ఎపిసోడ్ షూటింగ్ జరగడం కోఇన్సిడెన్స్ అయింది. కరెక్ట్గా సీరియల్ స్టార్ట్ అయిన రోజే 2 ఏళ్ల తర్వాత అదే డేట్తో ఎండ్ కావడంతో ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా సీరియల్ని స్టార్ట్ చేసిన మోటివ్ అయితే అస్సలు మర్చిపోయారు. ఇంటి కోడళ్ళు ఎంత చదువుకున్న వారైనా వారు ఉద్యోగాలకి వెళ్ళకూడదు, వారిని అన్ని విధాలుగా చిన్నచూపు చూడడం, మగవారి కంటే ఆడవారు తక్కువ అనే నేపథ్యంతో స్టార్ట్ అయిన ఈ సీరియల్ రాను రాను ఎపిసోడ్లలో కథ మొత్తాన్ని మార్చేసి ఇక గంగని కష్టాలు పెట్టడమే సీరియల్ థీమ్గా మార్చేశారు. 4వ కోడలు పుష్ప వచ్చాక ఇక కథ మొత్తం మారిపోయింది. గంగా గంగాధర్ విడిపోవాల్సి వచ్చింది. అలా విడిపోయినా సరే గంగ తనని తాను తమాయించుకొని మళ్ళీ చదవడం స్టార్ట్ చేసి ఎంఆర్ఓ అయి తిరిగి వచ్చింది. అదే ఆఫీస్లో గంగాధర్ని అసిస్టెంట్గా పెట్టారు. అలా అయినా కథని కంటిన్యూ చేయకుండా మళ్ళీ దాన్ని తిరగతిప్పేసి మొత్తం మార్చేయడంతో టీఆర్పీ రేటింగ్ బాగా పడిపోయింది. ఇక సీరియల్ స్టార్టింగ్లో ప్రసారం అవుతుంది సాయంత్రం 6 గంటల స్లాట్లో. కానీ టీఆర్పీ రేటింగ్ బాగా పడిపోవడంతో మధ్యాహ్నం స్లాట్కి మార్చారు. ఇంకా ఇది సరిపోక సెకండ్ లీప్ జనరేషన్ని స్టార్ట్ చేశారు. ఇక పిల్లల్ని గంగని కలపాలి అనే నేపథ్యంలో రన్ అవుతుంది ప్రస్తుతం సీరియల్. ఇక త్వరలో ఈ సీరియల్ని వైండప్ చేయబోతున్నారు. లాస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అనేది ఇంకా రివీల్ చేయలేదు. ఇక ముగింపుగా లాస్ట్ ఎపిసోడ్లో గంగా గంగాధర్ని శుభ్రని కలిపి చెంగయ్య ఫ్యామిలీనంతా చూపిస్తారు. అంతటితో సీరియల్ని వైండప్ చేస్తారు. ఏది ఏమైనా మామగారు సీరియల్ని ఎంతమంది మిస్ అవుతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.